వీర రాఘవ, మా అన్న మా కన్నీళ్లను తుడవడానికి ఆ ఎర్రటి పతాకాన్ని మా చేయికి అందించిన మా నాయకుడు. అన్నా నన్ను వదిలేనా అన్నా, నీ దండం పెడతానే రాఘవనా, నీ కాలు మొక్కుతానే, నీ బాంచనైతేనే, నన్ను వదిలే, నన్నేం చేయకే, నువ్వేం చెప్తే అది చేస్తానే. ఈ ఒక్కసారి నన్ను ఇడిచేయే, నీ దండం పెడతానే, నన్ను ఇడిచేయే. ప్రాణభయం సర్పంచే మిద్దెనెక్కి కళ్ళు నెత్తికెక్కి గరీబోళ్ల నెత్తినెక్కి తొక్కుతున్నప్పుడు లేని భయం చేసిన తప్పులకు ప్రాణం పోతుందని తెలియగానే వచ్చేసింది కదరా. హామీలతో జనాలను నీ వైపుకు తిప్పుకుని నెగ్గినాక సామీ ఎక్కడున్నావని చేతులెత్తి మొక్కిన కనిపించని దేవుడి లెక్క గా ఎమ్మెల్యే గెస్ట్ హౌస్లో గాడి మూసేతి మందు తాగుతూ కూసున్నావు కదరా. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ల చేతిలో బద్నామై రజాకార్ల అధ్యాయాన్ని దాటుకుని నిజాం దొరల దౌర్జన్యాన్ని ధిక్కరించి ఇప్పుడు ప్రజాప్రతినిధులం, ప్రభుత్వానికి ప్రతిరూపాలని చెప్పుకునే నీలాంటి నీచ రాజకీయ నాయకులను నమ్ముకున్న అమాయక ప్రజలకి ఏం చేశావురా ఫాతిమా? నేను గెలిస్తే పల్లెలో ప్రతి వీధిలో రోడ్లు వేయిస్తాను, వీధి వీధికి కరెంటు దీపాలు పెట్టిస్తాను, రైతులు అండగా నిలబడతాను, నీటి కొరత లేకుండా చెరువులు తవ్విస్తాను, కూలికి పోతున్న నా పల్లె ఆడపిల్లల పుస్తకం పట్టుకుని స్కూల్కి పోయేలా చేస్తాను. గాని నువ్వు చేసిందేందిరా? నర్సన్న పొలం దౌర్జన్యంగా రిజిస్టర్ చేయించుకోవడం, జనానికి వడ్డీకి డబ్బులిచ్చి వడ్డీ రేట్లు పెంచి వాళ్ళ పాడి పంటల్ని ఇళ్లని లాక్కోవడం, రోడ్లు వెయ్యలేదని ఒక కుర్రాడు ఎదిరించి అడిగితే వాడి కాళ్ళు నరికించడం, ఇంట్లో పనిచేస్తున్న పాలేరు కూతురు పెళ్లికి డబ్బులు అడిగితే వాళ్ళ కూతుర్ని. వీరనా వద్దనా, ఆ ఎన్నికలప్పుడు 5 ఎకరాల పొలం అమ్మి అందరికి పంచిన, మందు పోసిన, ఆడబిడ్డలకి చీరలు పంచిన, గెలిచినోనికి ఉన్నదే 5 ఏళ్లు. ఆ గుప్పడంత ఖజానా ప్రజలకు పంచితే అన్నా నేనేం సంపాదించుకోవాలన్నా? విన్నారా ఏం చెప్పిండు? ఉన్న 5 ఎకరాల పొలం అమ్మి ఇన్వెస్ట్ చేసిండు. ఈ 5 ఏళ్లలో ఇన్వెస్ట్మెంట్ తో పాటు లాభం కూడా రావాలిగా పాపం. ఇడిచేయను, నీ కాలు బొక్తానా, నీ బాంచనా అన్నా, ఇడిచేయను. నా పిల్లం బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోతారన్నా. వద్దనా వద్దనా, నీ కాలు పట్టుకుంటానా వద్దనా. ఇలాంటి నీచ రాజకీయ నాయకుడు ఈ ప్రజలకు అవసరం లేదు. ప్రభుత్వం అంటే ఈ నా కొడుకులకి పత్యాపారం అయిపోయింది. ఇలాంటి నాయకుల్లా మనం ఎన్నుకున్నది. ఈ కాలంలో సేవలు చేసే నాయకులు ఎక్కడున్నారన్నా? ఉంటే మనం గిట్లా అడవులు పట్టుకొని తిరగాల్సిన అవసరం వచ్చింది. ప్రజాప్రతినిధి అంటే ప్రజల దగ్గర ప్రతిదీ దోచుకునేవాడని అందరూ అనుకుంటున్నారన్నా. వాళ్ళని నమ్మి జనాలు మందు కోసం, ఆ ఒక్కరోజు వచ్చే వారం రోజుల కూలి డబ్బుల కోసం గుడ్డిగా ఓట్లేస్తున్నారన్నా. వాళ్ళ కోసం మనం ఇంత కష్టపడేది. కష్టపడాలి. స్వార్థం లేని ప్రభుత్వం కోసం, దౌర్జన్యం లేని నాయకత్వం కోసం, ధైర్యం లేని ప్రజల కోసం, అవినీతి చెరలో చిక్కుకుని అసువులు బాసిన అమాయకపు ప్రజల ఆత్మశాంతి కోసం కష్టపడాలి. మనలో ప్రతి ఒక్కరూ జీవితంలో మర్చిపోలేని అన్యాయాలను కళ్ల ముందు చూసి రక్తం మరిగి ఊపిరి ఎగసి కోపం కణకణలాడి కార్చిచ్చులో దహించి వేస్తుంటే ఆ నిప్పుల్లో అవినీతిని కాల్చి బూడిద చేయడానికి అడవి బాట పట్టిన వాళ్ళమే, అడవిలో మళ్లీ పుట్టిన వాళ్ళమే. మన గురించి మనకి స్వార్థం ఉండకూడదు. మన పోరాటం గురించి సందేహం ఉండకూడదు. మన లక్ష్యం సామాజిక సమానత్వం, స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం. అదే మన ఊపిరి ఆడడానికి వీడడానికి కారణం అవ్వాలి. 100 సంవత్సరాలుగా రాని సమానత్వం, ప్రజాస్వామ్యం మనం తీసుకురాగలమా? ఖచ్చితంగా తీసుకురాలేం. కానీ వాటికి మనం వేసే పునాదులే తర్వాతి తరాలు గెలవడానికి సమాధానాలు. దానికి మొదటి అడుగే మనం కట్టిస్తున్న కళాశాల. ప్రజలను పీడించుకుని సంపాదించుకున్న ఇలాంటి అవినీతి పరుల దొంగ ఆస్తులన్నీ రేపటి తరాలకు జ్ఞానాన్ని ప్రసాదించే పాఠ్య పుస్తకాలవ్వాలి. అంగ్రేజోడు వదిలిన ఇంగ్లీష్తో పాటు తెలంగాణ సంస్కృతిని పుణికిపుచ్చుకుని మన పోరాటానికి అర్థమయ్యేలాగా తర్వాతి తరం తయారవ్వాలి. మన యాస భాషతో పాటు మన కష్టం, కన్నీళ్లు, మన పాట వెనుకున్న అవినీతిపై వేట అన్నీ తెలుసుకుని ఎదగాలి.
ఈ యాగంలో నా ప్రాణం మంటను వెలిగించే ఒక కట్టె పుల్లైనా సరే ఆహుతి అవడానికి నేనే సిద్ధంగా ఉన్నాను. లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. ఆయన మాకు అందించిన స్ఫూర్తి. మేమంతా ఇప్పటికీ ప్రాణాలతో బతికుండడానికి కారణం ఆయనేనమ్మా. కానీ ఆయన మరణం మాకు తీరని లోటును కలిగించింది. శివన్న, నాకు మాటిస్తున్నా. ఈ పుట్టుక మాకు కొత్త ఆశను పుట్టించింది. ఆయన చనిపోయాక మాకు వేరే దారి లేక జనసంద్రంలో కలిసిపోయాం బిడ్డ. ఆయన ఆశయంతో కట్టిన కాలేజీ తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడి మా బిడ్డల జీవితాలని, మన సంస్కృతిని దూరం చేస్తుంటే రక్తం మరిగిపోయేది. కానీ ఏం చేయలేం. కానీ ఇన్నాళ్ళకి నీ పుట్టుకకి రహస్యం చెప్పాల్సొచ్చింది. మా ఆశయానికి ప్రాణం ఉందని తెలిసొచ్చింది. నీకేమైతుందో అన్న భయం నాకున్నా, మా అన్న ఆశయం బతికుండడానికున్న ఒకే ఒక్క అవకాశం నువ్వే బిడ్డ. గందుకే నేను గుండెని రాయి చేసుకుని గా కాలేజీకి పంపించిన. భద్రమ్మ, ఇప్పటి వరకు జరిగిన సంఘటనలతో నా వాళ్ళకేమైతుందో అన్న భయంతో ఒక్కడుగు వెనక్కి వేసావన్న సంగతి నాకెరికే. కాని ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు చేసింది తిరుగుబాటు, ఇక ముందు చేసేది యుద్ధం. ఆ కాలేజీ మీ నాయన మా అన్న వీరరాఘవ ఆశయాలతో కట్టించింది. దాన్ని చేజిక్కించుకొని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. దాన్ని బాగు చేసే కర్తవ్యం నీదే. అది పూర్తి చేయి. బాబు, బిడ్డ, ఆయన ఫోటో ఉందా? బాబు, గా సంచి తీసుకురావా? రేపు మనం కాలేజ్కి వెళ్తున్నాం. భద్ర, ఏమైందే అంత డల్గా ఉన్నావు? ఏంటోనే, నాకేం అర్థం కావట్లేదు. ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరితో అయినా షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఎవరైనా ఉంటే బావుండు. భద్ర, అయితే నేను ఒక ఐడియా చెప్తా, వింటావా? చెప్పే. ఫ్రెండ్ యాప్ ట్రై చేస్తావా? ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్ ఇది చాలా పాపులర్. ఇక్కడ నువ్వు మిలియన్స్ ఆఫ్ పీపుల్తో కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు, అండ్ దేని గురించి అయినా చాలా ఓపెన్గా మాట్లాడవచ్చు. ఇంతే కాదు, ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటి అంటే దీంట్లో ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఫీమేల్స్ ఈ గిఫ్ట్స్ రియల్ మనీలా కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ దానివల్ల షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్. ఓకే, బట్ ఈ యాప్ విమెన్ యూజర్స్కి సేఫేనా? ఈ యాప్ విమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ని సేఫ్గా ఉంచడానికి ఎన్ష్యూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫొటోస్ ఆఫ్ యూజర్స్ కానీ, స్క్రీన్ షాట్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. దిస్ ఈస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ ఆర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ వాడుతున్నారు. అవునా?
అయితే నేను కూడా ఫ్రెండ్ యాప్ యూస్ చేయడం స్టార్ట్ చేస్తాను. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే. రేయ్, కాలేజీలో ఏదో జరగబోతుందిరా. పక్కా నామినేషన్ ఏదో జరగబోతుందిరా. హలో భద్రా, నన్ను కొట్టావు కదా. 1000 నామినేషన్స్. ఇంకోసారి నిన్ను ఈ కాలేజీలో కనపడకుండా చేస్తా. Rowdies are not allowed. Rowdies are not allowed. Rowdies are not allowed. నీ పేరేంట్రా? చెప్పరా. ఫనీ. ఏ ఇయర్? 4th year. ఎన్ని సంవత్సరాల నుంచి? కర్ణాకర్ జాయిన్ అయినప్పటి నుంచి వీళ్ళు కాలేజ్లో స్టూడెంట్స్ అయ్యారు. దానికి ముందు అసలు వీళ్ళెవరు? ఏ కాలేజ్లో చదివారు? ఎవరికైనా తెలుసా? అసలు నువ్వే బ్రాంచో, అందులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసారా నీకు? మేనేజ్మెంట్ వీళ్ళ బ్యాక్గ్రౌండ్కి భయపడి ఏం చెయ్యలేకపోతున్నారు. వీళ్ళు వీళ్ళ పైశాచిక ఆనందానికి చదువుకోవడానికి వచ్చే అమ్మాయిలని వేధిస్తూ, అబ్బాయిలని ర్యాగింగ్ చేస్తూ, అడ్డొచ్చిన వాళ్ళని బెదిరిస్తూ కాలేజ్ నొక్క రౌడీలా అడ్డగా మార్చేశారు. రే ఫనీ, ఇంకోసారి నువ్వు నీ గ్యాంగ్ కాలేజ్లో కనిపించారనుకో, పట్టలుడదిస్తా అంతా. అది చెప్పడానికి నువ్వెవరు? వద్దని చెప్పడానికి నువ్వెవడ్రా? మాటలు తిన్నగారా నీ భద్రా. ఇంకా తిన్నంగొస్తే నువ్వు తట్టుకోలేవు. నిన్నగాక మొన్నొచ్చి ఈ కాలేజ్ గురించి నీకేం తెలుసు? ఏ కాలేజ్ అయినా సరే స్టూడెంట్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా అడ్డం వస్తా. వీళ్ళిక్కడ ఉండకూడదు. రౌడీస్ ఆర్ నాట్ అలౌడ్. Rowdies are not allowed. 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 ఇప్పటికే నీ గోతిని చాలా లోతుగా తవ్వుకున్నావు. ఒక్కసారి జారి పడితే దాంట్లోంచి రావడానికి ప్రాణాలు కూడా ఉండవు. జాగ్రత్త. నేను తవ్వుతుంది గొయ్యి కాదు, పునాది. దాని మీద ఏం కడతానో నువ్వే చూడు. సార్, నామినేషన్ ఫామ్ ఇస్తారా? నామినేషన్స్ పోస్ట్ పోన్ అయ్యాయమ్మా. అదేంటి సార్, బయట నోటీస్ బోర్డులో నామినేషన్స్ ఉన్నాయని పెట్టారు కదా. చూడు భద్ర, నీ పేరు ఇప్పటికే కాలేజ్ అంతా మారుమోగిపోతోంది. ఇందాక జరిగిన అల్లరి కూడా. ఈ నామినేషన్స్ జరిగితే కాలేజీలో న్యూసెన్స్ జరుగుతుందని ఛాంబర్ నుంచి ఇప్పుడే కాల్ చేసి నామినేషన్స్ పోస్ట్ పోన్ చేయమన్నారు. మరి నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది సార్? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అసలు ఎలక్షన్లే క్యాన్సిల్ అవ్వచ్చు. అదేంటి సార్, ఎలక్షన్స్ క్యాన్సిల్ అయితే కాలేజ్ లీడర్ గా ఎవరుంటారు? ఉన్న వాళ్ళనే కంటిన్యూ చేస్తారు. అది ఛాంబర్ వాళ్ళ ఇష్టమమ్మా. చూడమ్మా భద్ర, మన కాలేజీ చైర్మన్, లోకల్ కాన్స్టిట్యుయెన్సీ మినిస్టర్ కరుణాకర్ వాళ్ళ నాన్న జనార్దన్ రావు. ఈ కాలేజీ వాళ్ళ సొంతం. మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే వెళ్ళి ప్రిన్సిపల్ని కలవండి. ఈ వీక్ ఆయన సెలవు పెట్టారు, వచ్చిన తర్వాత వెళ్ళి కలవండి. ఇక మీరు వెళ్ళొచ్చు. జనార్దన్ ఎవరు బాబు? వాడు మనిషి వేషం వేసుకున్న గుంట నక్క.
వాడికి కావాల్సింది డబ్బు. అదే వాడికున్న పెద్ద జబ్బు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారే నీచుడు వాడు. మా వీర రాఘవని నమ్మించి వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు వాడు. వాడి వల్లే మా ఉద్యమం, మా జీవితాలు తలకిందులైపోయాయి. నానాది ఆపో. ఆ కాలేజీ నా చేతిలో రావడానికి నేనేం చేశానో నీకు తెలియదు. ఆ కాలేజీ నా జీవితానికి పునాది లాంటిది. ఆ కాలేజీ కనుక చేయి దాటితే కన్న కొడుకువని కూడా చూడను. అదే కాలేజీలో గొయ్యి తీసి పాతేస్తాను నా కోడక్క. నీకో ఫైల్ పంపిస్తా. ఛాంబర్ మెంబర్స్ అందరిది దగ్గరుండి సంతకం తీసుకో. ఈసారి ఎలక్షన్ రద్దు చేసి నిన్నే ఓకే చేసినట్టు ఛాంబర్ తీసుకునే నిర్ణయం. అందులో ఒక్క మెంబర్ సంతకం కూడా తగ్గకూడదు. గుర్తుపెట్టుకో. అంటే ఏంటి? నేను ఎలక్షన్స్లో గెలవలేనా? ఒక అమ్మాయికి భయపడి ఇలా దొంగదారిలో వెళ్ళాలా? నేను గెలిచి మీ ముందుకొస్తాను. ఎలక్షన్స్ పెట్టండి. చెప్పించేరా. నేను చేయను. ఇలా చేస్తే నేను ఆడంగి నా కొడుకు నన్ను ఒప్పుకున్నట్టే. అప్పుడు కాలేజీలో ఎలా మాట్లాడుకుంటారో మీకు తెలీదు. ఒకవేళ నువ్వు ఓడిపోతే? ఓడిపోను. ఫిక్స్ అయిపోండి. ఏం చేస్తావు? ముందు ఆ ఎస్ఐ గాని ఈ ఆటలోకి రాకుండా చూసుకోండి. మిగతా నేను చూసుకుంటాను. ఆ ఎస్ఐ పేరేంటి? బుద్ధా. ఏమైంది సార్? మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు. నేను మీ దగ్గరకు వస్తూ పోతూ ఉండడం మీకు అంత మంచిది కాదు. ఎందుకు సార్? నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. నేను వెళ్ళని చెప్పాను. జాబ్ పోతుందన్నారు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఇక్కడ ఉందని జాబ్ వదిలేశాను భద్ర. కష్టపడి కొట్టిన జాబ్, చిన్నప్పటి నుంచి పెట్టుకున్న డ్రీమ్ కదా. వదిలేయాలంటే కొంచెం బాధగా ఉంటుంది, కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదు. యూనిఫామ్ ఉండి ఏం చేయలేకపోయాను. యూనిఫామ్ లేకుండా చేయాల్సిన చాలా ఉన్నాయి. చేద్దాం. నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు సార్. మా కోసం మీరిలా. భద్ర, ఇది మన పోరాటం. ఇందులో నేను చేసింది ఎంత ఎక్కువ ఆలోచించుకో. ఇక్కడ ఛాయ్ బాగుంటుంది. చిచ్చా, మీరు సస్పెండ్ అయినా మేము మీ ఇన్ఫార్మర్లమే సార్. అది మన ఫాలోయింగ్. నువ్వేం బాధపడకు. తీసుకోండి. ఇది నేను బతికిపోమని వదిలేసిన బతుకు. ఎవరు రాస్తారు? సూరి, బుద్ధాన్ని సస్పెండ్ చేశారు. సూరి, కరుణాకర్ వచ్చిండు. ఏం సూరి, ఎలా ఉన్నావు? సరే, పనులున్నాయి, పద పద. ఏమనుకుంటున్నారా నా గురించి? సూరిగాడు ఎవడో తెలియదా? పొడిచి పొడి. ఒకసారి కిందకి చూడు. చచ్చిపోవడం అంటే ఇద్దరం పోవాలి. మన ఫ్రెండ్షిప్ అలాంటిది. లేదా జరిగిన అవమానానికి సమాధానం చూడాలి. సూరి, సూరి, నన్ను నీ కోపం రావడం సహజం, కానీ నేను నీకోసం ఆ బుద్ధ జాబ్ నుంచి పీకిచ్చేసాను. ఇంకా మనకు అడ్డమేం లేదు. ఒక్క అమ్మాయి తప్ప. దీని అమ్మ జీవితం. ఇద్దరం దాని చేతిలో ఎదవలమయ్యాం.
ఇద్దరం దానికి బుద్ధి చెప్పడం అవసరం. ఏమంటావు? ఇంకా ఈ హర్షగడి బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తే ఏమైపోతావో. ఏరా హర్ష, సరదాగా నీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పొచ్చు కదా. ఏంటి హర్ష, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? బుద్ధ సార్ని డిస్మిస్ చేశారు కదా, దాని గురించి. ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుందో. ఎంత దూరం వెళ్ళినా పూర్తి చేయకుండా అస్సలు వదిలిపెట్టను. నేను కూడా నిన్ను వదిలిపెట్టను. ఏంటి? అదే, ఇది పూర్తయ్యే వరకు నేను వదిలిపెట్టను. అయినా ఎందుకు నువ్వు నన్ను అంతలా నమ్ముతున్నావు? ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటుంది కదా. అంటే ఐ మీన్. అమ్మా భద్రా. ఆ బాపు వస్తున్నా. హర్ష, ఏం లేదు. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్లో ఇచ్చిన లింక్తో మీరు ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ ప్లేస్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరీ అప్.